ఈరోజు పాకం చిలగడ దుంపల్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా తొందరగా రెడీ అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ముందుగా ఒక పెద్ద సైజు చిలగడ దుంపని తీసుకున్నానండి. పైన చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగే విధంగా ఇలా కలుపుకున్నానండి. బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకుందాం. ఇప్పుడు అదే బౌల్ను శుభ్రం చేసి దాంట్లో ఈ బెల్లం వాటర్ని వేసేసుకొని దాంట్లో చిలగడ దుంప ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. బెల్లం వాటర్లో చిలగడ దుంప ముక్కలు చక్కగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. అలాగే చిటికడంతా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. బెల్లం కూడా చక్కగా పాకంలాగా వస్తుంది. ఈ పాకంలో చిలగడ దుంప ముక్కలు చూడండి చక్కగా ఉడికాయి. ఇప్పుడు చివరగా యాలకుల పొడి వేసుకొని కలుపుకుంటే మన పాకం చిలగడ దుంపలు రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.